ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ దక్షిణామూర్తి గృహవాస్తు సైంటిఫిక్ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు మనం హైదరాబాద్ కొంపల్లి సమీప ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్, ఒక కాలేజీకి సంబంధించినటువంటి ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఆ కన్స్ట్రక్షన్ మీరు ఒకసారి చూడండి. ఏ విధంగా ఇక్కడ యాక్చువల్గా ఈ కన్స్ట్రక్షన్ అనేది పడమర ఫేసింగ్ మెయిన్ ఎంట్రీ ఉంటుంది. ఇప్పుడు ఆ మెయిన్ ఎంట్రీ నుంచి చూపిస్తాను. సెంటర్లో ఎక్కడ పిల్లర్స్ కానీ గోడలు కానీ అలాగే భీములు కానీ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. క్లియర్గా చూడండి. కన్స్ట్రక్షన్ అవుతూ ఉంది ప్రస్తుతానికి. ఇక్కడ సెంటర్ పడమర ఫేసింగ్లో సెంటర్లో మెయిన్ ఎంట్రన్స్ ఇవ్వడం జరిగింది. దీన్ని వరుణ స్థానం అని అంటారు. చూడండి, ఇది పడమర ఫేసింగ్లో ఉన్న ఒక కాలేజీ బిల్డింగ్. ఇది 6 పిల్లర్లు ఇచ్చారు. సెంటర్లో ఎక్కడ కూడా పిల్లరు రాకుండా, అలాగే బీమ్స్ రాకుండా, వాల్స్ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. మీరు ఇక్కడి నుంచి క్లియర్గా చూస్తే కనుక ఇది పోర్టుకు అండి, మెయిన్ ఎంట్రన్స్ పోర్టుకు పడమర వర్ణ స్థానంలో సెంటర్లో మెయిన్ ఎంట్రన్స్ ఇవ్వడం జరిగింది. మీరు సెంటర్లో నిలబడి కానీ చూస్తే కనుక ఇటు నుంచి అటు ఆ చివరి వరకు చూస్తే మీకు క్లియర్గా ఓపెన్ కనిపిస్తుంది. ఈ మెయిన్ ఎంట్రన్స్ నుంచి వెనుక వైపు వరకు ఎటువంటి కట్టడాలు అంటే గోడలు కానీ పిల్లర్లు కానీ భీములు కానీ ఇంకా రావు. చాలా క్లియర్గా వాస్తు ప్రకారం చక్కని ప్లానింగ్తో నిర్మాణం అవుతున్నటువంటి పడమర ఫేసింగ్లో ఉన్నటువంటి ఒక కాలేజీ బిల్డింగ్ ఇది. చూడండి, పిల్లర్స్ మీకు కనిపిస్తే చూడండి. ఆ చివర 1 2 3 4 5 6 పిల్లర్లు వచ్చాయి. మధ్యలో ఎక్కడ పిల్లరు బీమ్స్ వాల్స్ ఏమి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ అవుతున్నటువంటి బిల్డింగు పడమర నైరుతిలో మెట్లని ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఒక ఇండిపెండెంట్ హౌసే కావచ్చు, లేదా కమర్షియల్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, కాలేజ్, ఏ బిల్డింగ్ అయినా సరే ఈ సెంటర్ నుంచి చూస్తే ఆ సెంటర్ అంతా కూడా క్లియర్గా ఉండాలి, ఓపెన్గా ఉండాలి. మధ్యలో ఏమీ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆ బిల్డింగ్ అద్భుతమైనటువంటి వైబ్రేషన్తో, మంచి జీవశక్తితో, మంచి జీవకళతో ఉట్టిపడుతూ ఉంటుంది. చూశారు కదా, చాలా క్లియర్గా పడమర సెంటర్లో మెయిన్ ఎంట్రీ ఇస్తూ ఆ బ్యాక్ సైడ్ కూడా క్లియర్గా ఉంది. తూర్పు సైడ్ కూడా మధ్యలో ఏమీ కట్టడాలు ఏమీ రాలేదు. మీకు కానీ వాస్తు ప్రకారం ఇంటి ప్లాన్ కావాలంటే, అదేవిధంగా ఆయాది గణనంతో మీకు వాస్తు ప్రకారం ఇంటి ప్లాన్ కావాలన్నా, అదేవిధంగా మీ యొక్క బిల్డింగులకి వాస్తు ప్రకారం కలర్ కాంబినేషన్స్ కావాలన్నా, మరియు మీ సంబంధించినటువంటి బిల్డింగ్లో కానీ, ఇంట్లో కానీ, కమర్షియల్ స్థలంలో కానీ, కమర్షియల్ బిల్డింగ్స్లో కానీ ఏమన్నా వాస్తు దోషాలు ఉన్నాయని కానీ, లేదా నెగిటివ్ ఎనర్జీ ఉందని కానీ, అదేవిధంగా శల్య దోషాలు ఉన్నాయని కానీ మీకు కానీ అనిపించినట్టయితే మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మా నెంబర్ 8309037905. ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ సమస్యలు ఏమైనా ఉంటే. చూడండి, తూర్పు నుంచి పడమరకి, పడమర నుంచి తూర్పుకి సెంటర్ భాగం అంతా ఓపెన్గా ఉంది, క్లియర్గా ఉంది.